హాయ్ అండి. 100 డేస్ ఛాలెంజ్లో భాగంగా ఈరోజైతే డే 24. ఈరోజు నేను తీసుకున్న ఎంట్రీస్ ఓన్లీ నిఫ్టీలో మాత్రమే ఎంట్రీ తీసుకున్నాను. 2 టైమ్స్ ఎంట్రీ తీసుకున్నాను. నా టార్గెట్ స్టాప్ లాస్ అసలు ఏమైంది అనేది నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. యాక్చువల్గా ఈరోజు స్టాక్స్ కానీ మన స్టాక్స్లో ఎంట్రీ తీసుకోవడానికి ఉండదు. బికాస్ రేపు మంత్లీ ఎక్స్పైరీ కాబట్టి ముందు రోజు ఎంట్రీస్ తీసుకోవడానికి ఉండదు. మనం నెక్స్ట్ మంత్ తీసుకోవాలనుకున్నా కానీ ప్రీమియమ్స్ హైలో ఉంటాయి. దాంట్లో కూడా పెద్ద మూమెంటం అయితే మనకు ప్రీమియమ్స్లో ఉండవు. కాబట్టి ఓన్లీ నేను ఈరోజు ఇండిసెస్లో నిఫ్టీ 15 సెలెక్ట్ చేసుకున్నాను. యాక్చువల్గా సెకండ్ క్యాండిల్ మీరు ఇక్కడ చూస్తున్నట్టయితే ఏదైతే క్యాండిల్ ఉందో ఆ క్యాండిల్లోనే నేను అప్వర్డ్ ఎంట్రీ అనేది తీసుకున్నాను. 9:30 క్యాండిల్లో ఎంట్రీ అనేది తీసుకున్నాను అప్వర్డ్. బికాజ్ ఇక్కడ ఒక సిపిఆర్ సపోర్ట్ తీసుకుంటూ అప్వర్డ్ వెళ్తూ ఉంది కాబట్టి అక్కడి నుంచి కూడా ఎస్టర్డేస్ హైయే నా టార్గెట్ ఎక్కడైతే మనకి ఉండిపోయిందో అక్కడి వరకే నా టార్గెట్ అయితే ఉండింది. కానీ నేనేం చేశానంటే ఎప్పుడు కూడా లిమిట్ ఆర్డర్ ప్లేస్ చేసుకునే నేను ఈరోజు లిమిట్ ఆర్డర్ని ప్లేస్ చేసుకోలేదు. ఎప్పుడైతే అక్కడ టచ్ అయిందో 300 దగ్గర నేను కొన్నది ప్రీమియం 360కి వెళ్ళిపోయింది సడన్గా. ఈ మూమెంటంలో 360కి వెళ్ళిందని 60 పాయింట్స్ మూమెంటాన్ని నేను క్యాప్చర్ చేసుకుంటే లోపే మీరు ఇక్కడ చూస్తున్నారు నెక్స్ట్ క్యాండిల్స్ ఎలా ఫాలో అయిపోయాయో. అంత సడన్గా ఫాలో వచ్చేసి లాస్ని బుక్ చేసుకోవాల్సి వచ్చింది ఆ కాల్లో. తర్వాత ఎప్పుడైతే సిపిఆర్ మిడిల్ లైన్ ఉంది కదా, అంటే 24,300 టు డౌన్వర్డ్ 250 రేంజ్లో ఉన్నది ఏదైతే 24,250 లెవెల్ ఉందో అక్కడ డౌన్వర్డ్ ఎంట్రీ అనేది నేను ప్లాన్ చేసుకొని తీసుకున్నాను. బట్ అక్కడి నుంచి కూడా ప్రీమియం అనేది అస్సలు పెరగలేదు. 200-300 రూపీస్ ఫ్లక్చువేట్ అవుతూనే ఉంది తప్ప ఎలాంటి మూమెంటం అనేది లేదు. సో దాంట్లో చాలా తక్కువ ప్రాఫిట్ 150 రూపీస్ మాత్రమే బుక్ అయింది. ఇంకా మనకి 3 తర్వాత అస్సలు మూమెంటమే లేదు ఈరోజు. సో ఒక్క క్యాండిల్లో మూమెంటం వచ్చింది, బుక్ చేసుకోకపోవడం వల్ల ఈరోజు నేను చేసిన మిస్టేక్ అది. అండ్ బ్యాంక్ నిఫ్టీలో చూసినట్టయితే మనకి ఒకటే రేంజ్ బౌండ్లోనే ఉండిపోయింది. 3 తర్వాత రేంజ్ని బ్రేక్అవుట్ అయిపోయి డౌన్వర్డ్ మూమెంటం ఇచ్చింది అంతే. తర్వాత మార్నింగ్ అంతా కూడా ఓన్లీ 200 పాయింట్స్ మధ్య రేంజ్లోనే 55,400, 55 to 260 ఏమో అంతే, ఆ రేంజ్లో మాత్రమే ఉండిపోయింది. సో ఓవరాల్గా ఈరోజైతే లాసే బుక్ చేసుకోవాల్సి వచ్చింది. ఓన్లీ 1 క్యాండిల్లోనే టార్గెట్ ఉండి కూడా మంచి ప్రాఫిట్లో ఉండి కూడా లాస్లో కన్వర్ట్ అయిపోయి లాస్ బుక్ చేసుకోవాల్సి వచ్చింది. నో ప్రాబ్లం, ఆల్ ద డేస్ ఆర్ నాట్ అవర్స్, అంతే అనుకోవాలి. ఈరోజు తప్పు మనదే. టార్గెట్లో లిమిట్ ఆర్డర్ టార్గెట్ని ప్లేస్ చేసుకోకపోవడం అనేది మన మిస్టేక్. బికాజ్ ఈరోజు ఎక్స్పైరీ అని తెలిసి కూడా మనం మిస్టేక్ని చేసాము. సో ఈ మిస్టేక్ని నోట్ డౌన్ చేసుకుందాం. సో 6,700 రూపీస్ లాస్ అనేది బుక్ చేసుకోవాల్సి వచ్చింది. నో ప్రాబ్లం. నేను ప్రీమియం చార్ట్లో కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తాను చూడండి. ఎగ్జాక్ట్గా ఎంతవరకు అయితే వెళ్ళింది 360 టచ్ అయింది. 300 దగ్గర తీసుకుంటే 360 టచ్ అయ్యి రివర్సల్ అయితే అదే క్యాండిల్లోనే వచ్చేసింది. అంటే ఆ టైంలో చాలా ఫ్లక్చువేట్ అయింది. యాక్చువల్గా మీకు ఇక్కడ కనిపించట్లేదు కానీ మార్నింగ్ అబ్జర్వేషన్ ఎవరైనా చేస్తుంటే ఆ క్యాండిల్ ఎలా ఫ్లక్చుయేషన్ అయిందంటే 30 పాయింట్స్ మూవ్ అప్ అండ్ డౌన్ అయింది. సో నో ప్రాబ్లం. థ్యాంక్ యూ సో మచ్. మీ ట్రేడ్స్ ఎలా జరిగాయి అనేది కామెంట్లో తప్పకుండా తెలియజేయండి.